దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈరోజు వచ్చిన వాగ్దానం చూద్దాం. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. పరమగీతము 1వ అధ్యాయము 3వ వచనం. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించెదరు. చాలమ్మా, కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఎక్కడి వరకు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఈ వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో సూటిగా తేటగా మీరేం మాట్లాడమనుకోవచ్చు. యేసే అతి పరిశుద్ధుడైన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మళ్ళొక్కసారి చదువుకుందామండి. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించెదరు. చాలమ్మా, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. పరిమళ తైలం అంటే ఏంటి? మీ ఇంట్లో లేవా? ఎందుకుండవండి? పర్ఫ్యూమ్ ఎంతమంది ఇంట్లో ఉంది? పర్ఫ్యూమ్ అంటే సెంట్, అర్థమైందా? పరిమళ తైలం అంటే పర్ఫ్యూమ్, సెంట్ బాటిల్ మీ ఇంట్లో లేవా? అసలు మీరు కొట్టుకోరా? అలవాటు ఉందా లేదా? చర్చికి వచ్చేటప్పుడు ఏం కొట్టుకుంటాం, అదే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు అయితే కొట్టుకుంటారా? స్ప్రే కొట్టుకుంటారా మీరు? అలవాటే లేదా? ఓకే. అసలు ఎప్పుడన్నా స్మెల్ పీల్చారా? ఎట్లా ఉంటుంది? బాగుండిద్దా? ఇంకా కొట్టుకోవాలి అన్నంతగా ఉండిద్ది కదా. అలానే పరిమళ తైలం అంట ఎటువంటి తైలము? అది సువాసన గలది. ఎలాంటిది? సువాసన ఇచ్చిది. అదే నిలవ ఉందనుకో ఏ స్మెల్ వస్తుంది? మనం భరించలేని స్మెల్ వచ్చింది, చెడ్డ స్మెల్ వచ్చింది. అదే మంచిది పరిమళ తైలం మంచిదైతే ఎటువంటి స్మెల్ వచ్చింది? మంచిగా మనం ఇంకా హాయిగా ఉండొచ్చు అనమాట. కొంతమందికి పౌడర్ తెలుసా? పాండ్స్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. ఆ స్మెల్ చూసినా కానీ చాలా మంది కలర్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది అయితే మంచిగా పర్ఫ్యూమ్ ఉంటే చాలు, ఎలాంటి వామిటింగ్స్ కూడా అవ్వవు. అంత మంచి పర్ఫ్యూమ్ పిచ్చోళ్ళు ఉంటారనమాట. కానీ ఆ పరిమళ తైలం, ఆ పర్ఫ్యూమ్ మనకి ఎలా ఉంటుంది? మంచి సువాసన ఇచ్చింది. అదే డే టైప్ ఎక్స్పైర్డ్ అయిపోయింది అనుకో, ఎలాంటిది వచ్చింది? చెడ్డది వచ్చింది, చెడ్డ పర్ఫ్యూమ్ వచ్చింది. ఆ స్మెల్ మనం పీల్చడానికి కూడా అసలు ఉండలేం కూడా. అలాంటి పర్ఫ్యూమ్ అనమాట. కింద మడి చూడండి ఒక్కసారి. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. దేవుడు ఏమంటున్నాడంటే నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం అన్నాడు. అంటే ఇక్కడ పరిమళ తైలం ఎవరంటే మనమే. అర్థమైందా? పరిమళ తైలం ఎవరిక్కడ? మనమే. ఎందుకన్నాడంటే నీ పేరు పొయ్యబడిన పరిమళ తైలము సువాసన సమానము. అంటే మనతో పోల్చాడు. పరిమళ తైలం అంటే ఎవరు? మనమే. ఈ రోజున నీ యొక్క సువాసన మంచిగా ఉందా, చెడ్డగా ఉందా? పాయింట్ క్యాచ్ చేయండి. ఈ రోజున పర్ఫ్యూమ్ మంచిదైతే కొట్టుకుంటున్నాం, అది ఎక్స్పైర్డ్ అయిపోతే తీసి పడేస్తున్నాం. నీ పర్ఫ్యూమ్ అంటే పరిమళ తైలం ఎవరితో పోల్చాడు? మనతో పోల్చాడు. నీ యొక్క పరిమళ తైలము మంచి సువాసనిస్తుందా, చెడ్డ సువాసనిస్తుందా? ఏమిస్తుంది? ఈ రోజున ఏమిస్తుంది?
పరిమళ తైలం నీవే, తరగని సంతోషము నీలో, జీవన మకరందము నీవే, తీయని సంగీతము నీవే, తరతరములలో నీవే, నిత్య సంకల్ప సాదరి నీవే, జగమున లీలి రాజా, నా ప్రేమకు హేతువు నీవే, పరిమళ తైలం నీవే, తరగని సంతోషము నీలో, జీవన మకరందము నీవే, తీయని సంగీతము నీవే. పరిమళ తైలము ఎటువంటి సువాసన ఇచ్చింది? మంచి సువాసన ఇచ్చింది. మనం కూర్చోబుద్దైంది ఆ స్మెల్కి. కొంచెం బాగానే ఉంది సెంట్. చాలా మంది షాప్స్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, అసలుకి ఎవరినన్నా పర్ఫ్యూమ్స్ దగ్గర ఒక వద్దన్ని పెట్టాలన్నమాట. లేకపోతే మనలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ స్మెల్ బాగుందని చెప్పేసి తీసుకోవడం, చేసిన అన్ని వాడేస్తాం. మనకు నచ్చింది తెచ్చుకుంటాం. అన్ని వాడతామా లేదా? అలానే ఒక పర్ఫ్యూమ్ అనగా ఒక పరిమళ తైలం నిన్ను పోలుస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నీ పేరు పోయబడిన పరిమళ తైలం సమానముగా నీవున్నావు. ఈ రోజున నీ పరిమళ తైలము ఎటువంటి సువాసన ఇస్తుంది? ఎటువంటి సువాసన ఇస్తుంది? అది మంచిగా ఇస్తుందా, చెడ్డ సువాసన ఇస్తుందా? అలానే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, తీయండి అందరూ. 10వ అధ్యాయము 1వ వచనం పక్క పేజీలోనే ఉంది, చూడండి. చదవాలి. బుక్కావాని తైలముతో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బలహీనత, బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. చాలమ్మా. ఈ రోజు నాకు స్ప్రే బాటిల్ ఉందండి, ఇక్కడే ఉంది. ఫర్ సపోజ్ ఇది మొబైల్ కదా, కానీ స్ప్రే అనుకోండి, దీంట్లో ఈగలన్నీ పడి చచ్చిపోయినాయి. అప్పుడు ఈ స్ప్రే నేనేం చేసా, ఇట్లా కొట్టా, రూమ్ స్ప్రే లాగా కొట్టేసా. అప్పుడు మనం ఉండగలుగుతామా? ఉండగలుగుతామా? అసలు ఉండలేము. ఆ పరిమళ తైలం, ఆ స్ప్రే ఎలా వస్తుంది? చాలా అక్కడే ఉందిగా, ఏమని ఉంది? చెడ్డ వాసన వస్తుందంట, చాలా దుర్వాసన వస్తుంది. అసలు అలాంటి పరిస్థితిలో మనము ఉండలేం. ఈ రోజున పరిమళ తైలం నిన్ను పోల్చినప్పుడు నీ దగ్గర మంచి సువాసన వస్తే అందరూ ఉండగలుగుతారు. అదే చెడ్డ సువాసన వస్తే ఉండలేరు. ఒక పర్ఫ్యూమ్ బాటిల్లో ఏగల దూరితేనే, మనం కొట్టుకుంటేనే చెడ్డ వాసన వస్తుందని పడేస్తున్నామే. నీ పరిమళ తైలంలో, అంటే నీలో ఒక పాపం ఉంటే అది మంచి వాసన వచ్చిద్దా, చెడ్డ వాసన వచ్చిద్దా? చెడ్డ వాసన వచ్చిద్దా అంటున్నావు. అదే ఒక పర్ఫ్యూమ్ బాటిల్ ఎక్స్పోర్ట్ అయిపోతేనే నువ్వు పడేస్తున్నావు, ఇంకోటి తెచ్చుకుంటున్నావు. మరి నీ పరిమళ తైలంలో చెడ్డ వాసన వస్తే దేవుడు ఊరుకుంటాడా? కూర్చోలేరు, ఎవ్వరు కూర్చోలేరు. ఫర్ సపోజ్ కుక్క చనిపోయిందండి, ఎవరైనా కూర్చోగలుగుతారా? 2 రోజుల తర్వాత దాన్ని చూడదగ్గర వెళ్తారా? పాము చనిపోతే అటు సైడ్ వెళ్తారా? మనిషి చనిపోతే 2 రోజుల తర్వాత చూడగలుగుతారా? ఎంత వాసన, దుర్వాసన వచ్చింది. అలాంటిది నీ పరిమళ తైలంలో నీలో ఒక పాపం ఉంటే ఏ వాసన వచ్చింది? ఈ రోజున ఏ వాసన వచ్చింది? అదే నీలో జార బుద్ధి ఉంటే ఏ వాసన వచ్చింది? వ్యభిచారం అనే దుర్వాసన ఉంటే ఏ వాసన వచ్చింది? ఈ రోజున నీ పరిమళ తైలముని నువ్వు నీ యొక్క సెంట్ బాటిల్ పర్ఫ్యూమ్ ఎంత మంచిగా చూసుకుంటున్నావే, మరి నీ పరిమళ తైలం ఎందుకలా చూసుకోలేకపోతున్నావు? అది ఎక్స్పోర్ట్ అయిపోతేనే పడేస్తున్నావు. కానీ నీ పరిమళ తైలం ఎక్స్పోర్ట్ అయిపోయి దుర్వాసన వస్తున్నా కానీ నా దేవుడు భరిస్తున్నాడు. నీ స్మెల్కి, నీ చెడ్డ వాసనకి నా దేవుడు భరిస్తున్నాడు. నీకు తెలుసా? ఇంత ఈగల దోస్తేనే వాసన వస్తుందని పడేస్తున్నావు.
నీ కంటికి కనపడేంత దూరములో. కానీ నీ పరిమళ తైలంలో ఒక పాపం అనే వాసన వస్తుంది, జారత్వం అనే వాసన వస్తుంది, దొంగతనం అనే వాసన వస్తుంది. అయినా ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుతున్నా, దేవుడి సన్నిధికి వస్తున్నా, ఎదుగుతున్నా, అయ్యా యేసయ్యా స్తోత్రాలయ్యా నన్ను క్షమించయ్యా అంటున్నా. కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఈ రోజున పైకి బాగానే కనపడతావు, బాగానే ఉంటాం, సెంట్ బాటిల్ కూడా చూస్తానికి బాగానే మంచిగా ఉంటుంది, తర్వాత పీలిస్తే ఉంటుంది దాని వాసన. అట్లా ఉండదు ఈ పరిస్థితి. రోజు ఎలా ఉంది? నీ యొక్క పరిమళ తైలం ఎలా ఉంది? ఏగల కొడితేనే మనం భరించలేని చెడ్డ వాసనను వెళ్ళిపోతున్నామే. ఈ రోజున నీ పరిమళ తైలం ఒక పాపం ఉంటే, ఒక వ్యభిచారం అనే పాపం ఉంటే, ఒక దొంగతనం అనే పాపం ఉంటే, పొరుగు వాని సొమ్ము ఆశించే పాపం ఉంటే, నీ దగ్గర నుంచి చెడ్డ వాసన వస్తున్నప్పుడు నా దేవుడు ఎలా భరించుతాడు? భరిస్తాడా? భరించలేడండి, ఎవ్వరూ భరించలేడు. అలాంటిది నీ పరిమళ తైలం చూస్తానికి మృదువుగా మంచిగా కనపడుతున్నా కానీ నీలో ఉన్న దుర్వాసన ఎవ్వరికి తెలియకపోవచ్చు. ఆకాశంలో నుంచి చూసిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ రోజున గమనించు, చూస్తున్నాడు. ఆయన కుక్క చనిపోతేనే మనం వెళ్ళలేము, వాసన పీల్చలేము. నీ దగ్గర నుంచి అంత దుర్వాసన వస్తుంటే ఎవరు వస్తారు పిలిస్తే మందిరానికి? నేను పిలిచినా ఎవరు రావట్లేదండి అంటే నీలో ఫాల్ట్ ఉంది. ఆ ఫాల్ట్ యేసేకి మాత్రమే తెలుసు, ఆ ఫాల్ట్ ఎవ్వరికి తెలియకపోవచ్చు, నా దేవుడికి మాత్రమే తెలుసు. ఆ ఫాల్ట్ నీలో ఉంచుకొని, ఆ చెడ్డ వాసన నీలో ఉంచుకొని ఎవరిని పిలిచినా రావట్లేదండి మందిరానికంటే ఎవరు వస్తారండి? ఎవరు వస్తారు? ఆ ఫాల్ట్నే దేవుడు చూపిస్తున్నాడు, ఆ ఫాల్టే అడుగుతున్నాడు. పైకేమో బానే భక్తి పనురులాగా ఉంటున్నావు, లోపల అంత పాపమేనా? అంత పాపమేనా? అయ్యా నేను ఘోర పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని సాగిలపడుతున్నావు. దేవుడి సన్నిధిలో ఇంటికెళ్ళాక అదే బుద్ధి. కుక్క తోక వంకర మంచిగా ఉంటదా? చెప్పండి. కుక్క తోక వంకర మంచిగా ఉండిద్దా? ఈ రోజున ఎందుకలా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు బాగానే భక్తి పనులాగే ఉంటున్నాము, కానీ దేవుడి సన్నిధి విడిచి ఇంటికి వెళ్ళినాక అదే నోరుతో అతను తిడతాం. దేవుడి సన్నిధి అదే నోరుతో నువ్వు తప్ప నాకు ఎవరూ లేరని పాట పాడుతున్నాం. పాపము కాదా? పాపమేగా. ఈ రోజున నీ యొక్క పరిమళ తైలం అంత కుళ్ళు కుట్ర పెట్టుకొని మంచి సువాసన రావట్లేదే అంటే ఏమొచ్చింది? ఈ రోజున నీ యొక్క పరిమళ తైలంలో నీలో అంత పాపం ఉంటే మంచి సువాసన వచ్చిద్దా? రాదు కదా. దేవుడు అదే అడుగుతున్నాడు. ఒక సెంట్ బాటిల్లో ఈగలు దూరితే ఆ స్ప్రే చేస్తే అక్కడ మనం కూర్చోలేము. ఈ రోజున అలా ఉందా? నీ యొక్క బ్రతుకులో పాపం ఉంచుకొని దేవుడి సన్నిధికి వచ్చి సాగిలు పడి నన్ను క్షమించంటున్నావు. ఆయన క్షమించినాక మరలా అదే వంకర బుద్ధి. ఎన్నిసార్లు చూస్తాడండి? ఆయన జాలి గలవాడే, కృపగల దేవుడే. చూస్తాడు, చాచి కొడతాడు. అయ్యా యేసయ్యా మరలా నన్ను క్షమించయ్యా అనుకుంటూ రావాలి. ఎందుకు ఆ పరిస్థితి? ఆ సువాసనకి ఎంతమంది అయినా వస్తారు, కానీ ఆ దురవాసనకి ఒక్కళ్ళు కూడా రాలేరు. అది కేవలం నీలోనే ఉంది ఆ ఫాల్ట్. అర్థమవుతుందా నీకు ఈ రోజున? ఆ ఫాల్ట్ నీలో ఉంచుకొని, ఆ దురవాసన నీలోనే ఉంచుకొని నాకే కార్యము జరగట్ల, నా ప్రార్థనకు జవాబు రావట్లేదు. ఎలా వచ్చింది? ఎక్స్పర్ట్ అయిన బాటిల్ తీసుకొచ్చి దానివల్ల యూజ్ ఉందని చెప్పండి, నేను డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకుంటా. యూజ్ ఉండిద్దా? ఎక్స్పర్ట్ అయిపోయిన బాటిల్కి యూజ్ ఉండిద్దా? తీసి మనమే పడేస్తాం. అదే మంచి బాటిల్కి, మంచి స్ప్రే బాటిల్ తీసుకొచ్చాం సీల్డ్, దానివల్ల యూజ్ ఉండిద్దా లేదా? ఉంటది. మనం కొట్టుకుంటాం, మంచిగా ఉంటాం. అదే ఎక్స్పైర్ డేట్ అయిపోయింది, మంచిది కాదు, అది పీల్చుకుంటే చచ్చిపోతారు. అలాంటి బాటిల్ తీసుకొచ్చి ఇక్కడ నేను రూమ్ స్ప్రే లాగా అంతా కొట్టాను అనుకో, ఏమైపోతాం?
భరించలేక ఏం చేస్తాం? అటు ఇటుగా ఉంటావు స్మెల్కి. నీలో అది ఉంది, నీ యొక్క బ్రతుకులో అది ఉంది. అది ఉంచుకొని నా దేవుడు నాకే కార్యము చేయట్లేదు అంటున్నావు. ఎలా చేస్తాడు? ఎలా చేస్తాడు? పైకేమో భక్తిమంతురాలుగా, లోపల కుళ్ళు కుట్ర పాపముతో నిండి ఉంది ఈ రోజున. కానీ నా ప్రార్థన ఆలకించట్లా, నా ప్రార్థన ఆలకించట్లా. ఎలా ఆలకిస్తాడండి? ఎలా ఆలకిస్తాడు? ఈ రోజున ఆ దురవాసనకి ఎవ్వరం కూర్చోలేము. కానీ నీ పరిమళ తైలములో అంత పాపం ఉంచుకొని నువ్వు దేవుడి సన్నిధికి వస్తున్నావు, దేవుడి సన్నిధి సరెండర్ అవుతున్నావు. మరలా అదే బుద్ధి, మరలా అదే వైన్ షాప్కి, మరలా అదే టీవీ సీరియల్కి, అదే 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 వెనక్కి లాగుతుందా నేను ఈ రోజున? వెనక్కి లాగుతుందా? ఒక మాట ఉంది చూడండి బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి తెరవండి. దేవుడు 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను ఏంటంట? నీ క్రియలను నేను ఎరిగెదను. ఏమనగా జీవించుచున్నావని పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే. ఆయన ఏమంటున్నాడు? నీ క్రియలను నేను ఎరిగెదను. క్రియలంటే క్రియలంటే ఏంటి? పనులు. నీ పనులు నేను చూస్తున్నా, నీ యొక్క పనులు నేను ఎరుగుతున్నా అంటున్నాడు. ఆ పనులంటే ఏ పనులు? ఏ పనులు? ఈ రోజున నువ్వు చేసే పాపము పనులు నేను ఎరుగుతున్నా, నేను చూస్తున్నా. ఈ రోజున ఇక్కడ ఉండి నేను వాక్యము చెప్తున్నా, నువ్వు ఫోన్లో ఒక మూల కూర్చొని ఏదన్నా వీడియో కానీ ఎవరితోనైనా చాటింగ్ చేస్తుంటే నాకు తెలియకపోవచ్చు. ఆకాశములో ఉన్న చూచిన దేవుడికి అంతా తెలుసు. ఆయనకు మరుగైన స్థలం ఏదీ లేదు. ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ పనులు ఆయన చూస్తున్నాడు, నీ పనులు ఆయన చూస్తున్నాడు, నీ క్రియలు చూస్తున్నాడు. నువ్వు పైకి భక్తి పడురాళ్ళగా ఉండి దేవుడి సన్నిధిలో మొక్కుతున్నావు, చేస్తున్న పనులు ఆయన చూస్తున్నాడు. దేవుడి సన్నిధికి వచ్చి, అయ్యా నీవు తప్ప నాకు వేరే దిక్కు లేరయ్యా అని కన్నీరు కాచి ఏస్తయ్యా 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 అంటున్నావు. నువ్వు ఇంటికి వెళ్ళాక చేసేది నేను చూస్తున్నా, నువ్వు పొలంలో చేసేది నేను చూస్తున్నా. నైట్ 1ంటికి ఫోన్ ఎందుకు నీకు? ఫోన్ ఎందుకు? చాటింగ్ ఎవరితో? ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు? నేను చూస్తున్నా. నువ్వు చేసే ప్రతి ఒక్క పని నేను చూస్తున్నా. ఒక్క రోజున ఆ పాపమే, ఆ ఫోనే నిన్ను పట్టించింది. పట్టించినాక యేసయ్యా నన్ను క్షమించయ్యా, నా భర్తకు కనపడకూడదు యేసయ్యా అంటే యేసయ్య అంటాడు, నేను అంతా చూశానమ్మా అని అంటాడు. అప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటావు? ఎక్కడ పెట్టుకుంటావు? ఆయన చూస్తున్నాడు. ఈ రోజున భక్తి ఉంది, భయము లేదు. భయము లేదు. ఆయన చూస్తున్నాడని భయము లేదు. నిజముగా అంత భక్తి పరురాలు అయితే, అంత భయభక్తులు నీలో ఉంటే నువ్వు చెయ్యవు. ఈ రోజున భయము లేకే తండ్రి తల్లులు చూస్తారు. నా భర్తకి ఏరొక రోజు తెలిసిపోయింది, నా భార్యకు తెలిసిపోయింది, నా బిడ్డలకు తెలిసిపోయింది నేను చేసే పాప పనులు అని. నీలో ఆ భయం ఉంటే చెయ్యవు. ఈ రోజు ఆ భయము లేకే, దేవుడి సన్నిధిలో ఆయన చూస్తున్నాడని భయము లేకే ఎట్లా ప్రవర్తిస్తున్నావో కూడా తెలియట్లా. ఒక్కళ్ళు నీ దగ్గరకు వచ్చి చెప్పాలా, అమ్మా సరి చేసుకో అమ్మా, ఏంటమ్మా ఇది అని చెప్పాలా? చెప్పే పరిస్థితి కూడా నువ్వే తెచ్చుకుంటున్నావు ఈ రోజున. ఎందుకు? నీ వల్ల దేవుడికి అవమానమే వచ్చింది కానీ మహిమ రాదు. ఈ రోజున నీ వల్ల దేవుడికి మహిమ వస్తుందా, అవమానం వస్తుందా? పేరుకి దేవుడు బిడ్డ చేసేయని పాప పనులు లోకము కాకుల వలె మాట్లాడుతుంటే ఆ మహిమ దేవుడికి రాదు. నువ్వు చేసే క్రియలు ఆయన చూస్తున్నాడు, నువ్వు చేసే ప్రతి ఒక్క పని ఆయన చూస్తున్నాడు. ఈ రోజున ఈయన చేసేది ఎవరికి తెలుసు?
నేను ఫోన్లో మాట్లాడేది ఎవరికి తెలుసు, నేను చాటింగ్ చేసేది ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు. నేను ఫోన్ మాట్లాడుతున్నా డిలీట్ చేస్తున్నా, నేను చాటింగ్ చేస్తున్నా డిలీట్ చేస్తున్నా, ఎవరికి తెలుసు, ఎవరికి కనపడింది? నా భర్త కొనుక్కున్నాడు, నా భర్తకి ఏం కనపడింది? నా బిడ్డలు నిద్రపోతున్నారు, ఏం కనపడింది? నా తల్లిదండ్రులు వేరే రూమ్లో ఉన్నారు, ఏం కనపడింది? నేను చేసేది ఏం కనపడింది? నేను చేసే పాపం ఎవరికి తెలిసింది అని అనుకుంటున్నావు. అదే నా యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. నువ్వు చేసే ప్రతి ఒక్క పని నాకు తెలిసింది, నువ్వు చేసే ప్రతి ఒక్క పాపము నేను చూసా అంటున్నాడు ఈ రోజున. బయలుపడ్డావు ఈ రోజున దేవుడి సన్నిధిలో. దేవుడు నాతో సూటిగా మాట్లాడుతున్నాడు నీతో. ఆ రోజున సమరయ స్త్రీ ఏం చెప్పిందండి? ఏం చెప్పింది? ఎంతమంది పెనిమిట్లంటే దేవుడికే అబద్ధము చెప్పింది. ఏం చెప్పింది? దేవుడికే అబద్ధం చెప్పింది. ఆయన అబద్ధమాలేడు దేవుడు, సత్యవంతుడు, ఆయనకు అన్నీ తెలుసు. అలాంటి దేవుడికి అబద్ధం చెప్పింది. కానీ దేవుడు ఒకే ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు? నీకు 5 పెనిమిటిలు ఉన్నాడు, కానీ ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదనగా షాక్ అయిపోయి సరెండర్ అయిపోయింది దేవుడికి. ఈ రోజున నువ్వు చేసే ప్రతి ఒక్క పని ఆయన నోటి నుండి వచ్చిందనుకో, ఎక్కడ పెట్టుకుంటావు? ఈ రోజున నువ్వు ఏ పాపం అయితే చేస్తున్నావో ఆ పాపం ఒకరోజు నిన్ను పట్టించింది. అది నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ బిడ్డలు కానీ, తల్లిదండ్రులు కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ, సంఘములో దైవ సేవకులు ఎదుట పట్టించింది. ఈ రోజు నా పాపం ఒప్పుకో. నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒప్పుకో. కప్పుకోవడం వల్ల నీకు భయమే వచ్చింది. ఆ భయపడటం వల్ల మనిషికి ఉరియే వచ్చింది. ఈ రోజున నువ్వు చేస్తున్న ఏ అక్రమ సంబంధమైనా, నువ్వు చేస్తున్న ఏ జారత్వమైనా, నువ్వు చేస్తున్న ఏ వ్యభిచారమైనా దేవుడి సన్నిధిలో ఒప్పుకో. నా దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఈ రోజున పరిమళ తైలముని చెడ్డ వాసన వస్తుందంటే ఆ చెడ్డ వాసన కాస్త నా దేవుడు సువాసనగా మార్చగల సమర్థుడండి. నువ్వు ఒప్పుకుంటే చాలు. ఒప్పుకో. దేవుడి సన్నిధిలో ఒప్పుకో. ఆ రోజున దావీదు బత్షెబతో పాపము చేశాడు. ఏం చేశాడండి? పాపము చేసిన తర్వాత ఎవరికి తెలుసు నేను చేసింది? తన భర్త ఏమో యుద్ధంలో ఉన్నాడు, ఎవరున్నారు? సైన్యము లేదు, సేనాధిపతులు ఎవ్వరూ లేరు అని అనుకున్నాడు. ఎవరు? దావీదు. కానీ ఆయన చూశాడండి, ఆయనకు మరుగైన స్థలం ఏది లేదు. చూసి ఏ ప్రవక్తను పంపించాడు? నాతాను ప్రవక్తను పంపించినప్పుడు నాతాను ప్రవక్త అంటున్నాడు, నువ్వు చేసిన పని దేవుడు చూశాడు, ఇప్పటికైనా ఒప్పుకో అనగానే తను ఏం చేశాడంటే దావీదు దేవుడి సన్నిధిలో సరెండర్ అయిపోయాడు. రాజుగారు కదండి, నేను చేసింది నీకెలా తెలిసిందని ప్రవక్తను చంపేలా. దేవుడు నన్ను చూశాడు. ఆ భయముతో దేవుడి సన్నిధిలో సరెండర్ అయిపోయి ఒప్పుకున్నాడు. దేవుడు తనకి క్షమాపణ పెట్టాడు కాబట్టి మరలా రాజుగారు అయ్యాడు. ఈ రోజున దేవుడు నిన్ను క్షమిస్తానంటున్నాడు. నువ్వు దావీదులాగా సరెండర్ అయిపోతావా? నేను చేసేది ఎవరికి తెలియదులానే విచ్చలవిడిగా చేస్తావా? నీ చాయిస్. ఈ రోజున ఆయన దగ్గర పరలోకం ఉంది, నరకం ఉంది, ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. ఏది కావాలి నీకు ఈ రోజున? దావీదు వలె సరెండర్ అయిపోతావా? ఇష్టారాజ్యంగా జీవిస్తావా? ఈ రోజున పరిమళ తైలం నీ దగ్గరే ఉంది. నువ్వే ఒక పరిమళ తైలం అంటున్నాడు. ఒక పరిమళ తైలం, ఒక పర్ఫ్యూమ్ తీసుకొచ్చి మంచి సువాసన వస్తుంటే అందరం పీలుస్తాం, అందరం మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే ఒక పరిమళ తైలములో ఈగలతో నింపబడిన ఒక పరిమళ తైలం, ఒక పర్ఫ్యూమ్ తీసుకొచ్చి రూమ్ స్ప్రేలా కొడితే ఒక్కళ్ళు కూడా కూర్చోలేరు. ఈ రోజున నీ యొక్క పరిమళ తైలం ఏ సువాసన ఇస్తుంది? నా వాగ్దానం ఒక టైటిల్ కూడా అదే, నీ పరిమళ తైలం ఏ సువాసన ఇస్తుంది? మంచిది ఇస్తుందా, చెడ్డది ఇస్తుందా? ఏ సువాసన ఇస్తుంది? లోపల ఉంటది, బయటికి లోపల. ఆయన అంటాడు, ఒక మాట చెప్పి నేను త్వరగా ముగిస్తానండి.
బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం. ఏంటంటే, మనుషులైతే పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగం చూస్తాడు. ఆయన హృదయ పరిశోధకుడు. పైకి నువ్వు ఇలా ఉన్నావేంటి, ఇలానే ఉన్నావు, లోపల క్యారెక్టర్ ఏంటో తెలిసింది. బట్ కానీ మనం పైన చూస్తాం, లోపల హృదయం చూస్తాడు. పైకేమో భక్తి మంతురాలుగా దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి, ఏమంతటి లేదమ్మా భక్తి మంతురాలు, ప్రార్థన చేసేది, బైబిల్ చదివేది, వాక్యం అందించేది, పరిచర్య చేసేది, ఉపవాసాలు ఉండేది, కనిపెట్టేది, ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వచ్చింది. లోపల ఉన్న పరిమళ తైలం నా దేవుడు చూస్తున్నాడు. అది నీకు తెలుసా? ఆయన నీ క్రియలు ఎరిగాడు, నీ పనులు చూస్తున్నాడు. ఈ రోజున నీ యొక్క పరిమళ తైలము ఏ సువాసనిస్తుంది? ఏ సువాసనిస్తుంది? ఏ సువాసనిస్తుంది? చూస్తాం, అందరినీ చూస్తాం, ఎవ్వరు బయటపడట్లేదే అనుకుంటారు. పిల్లంట పాలు తాగేటప్పుడు ఏం చేస్తుందండి? పాలు తాగేటప్పుడు ఏం చేసింది? ఎవరు చూడట్లేదని, కానీ వెనకాల మాలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారుగా, కర్ర తీసుకొని తాగమ్మ తాగు తర్వాత ఇస్తామని. అలా ఉంది ఈరోజు మన పరిస్థితి. ఎవ్వరు చూడట్లేదు అనుకుంటున్నాం, కానీ ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు చూడండి. నీ పనులు నేను చూస్తున్నా, నువ్వు చేసే ప్రతి ఒక్క క్రియ నేను చూస్తున్నా, నాకు అన్నీ తెలిసినాయి, నాకు అన్నీ కనపడుతున్నాయి, కళ్ళ క్లారిటీ కనపడుతున్నాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఇప్పటికైనా ఒప్పుకో. దావీదు వలె సరెండర్ అయిపో దేవుడి సన్నిధిలో, ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆ చెడ్డ సువాసన కాస్త మంచి సువాసనగా మార్చగలుగుతాడు. నువ్వు చేసే ప్రార్థనకి జవాబు రావట్లేదంటే, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నీ పాపము వల్లే, నీ పాపం ఒక అడ్డు గోడగా ఉండటం వల్లే నీ యొక్క ప్రార్థనకి జవాబు రావట్లేదని ఉంది. ఈ రోజున నువ్వు చేస్తున్న పని ఆయన ఎరిగాడు, ఆయన చూశాడు. ఫోన్లో చూస్తాం, డిలీట్ చేస్తాం, చాటింగ్ చేస్తాం, డిలీట్ చేస్తాం, ఫోన్ మాట్లాడతాం, డిలీట్ చేస్తాం. ఈ రోజున ఈ ప్రపంచంలో ఆయన నిన్ను డిలీట్ చేయక ముందే ఒప్పుకో. అర్థమవుతుందా? ఈ రోజున ఫోన్ తీసుకొచ్చానండి, ఇది ఫర్ సపోజ్ ఫోను నేను మాట్లాడా, డిలీట్ చేసా, ఉందా? నంబర్ ఉందా? చాటింగ్ ఉందా? లేదు కదా. అలా ఇదే ప్రపంచంలో నిన్ను డిలీట్ చేయకముందే ఒప్పుకో. దేవుడి సన్నిధిలో సరెండర్ అవ్వు. ఆయన అంటున్నాడు, నేను చేసే ప్రతి ఒక్క పని నేను చూసా. దేవుడి సన్నిధి ఇంత భక్తిమంతురాలుగా ప్రార్థన చేస్తున్నావు, నీ అంత విశ్వాసం ఎక్కడ లేదమ్మ సహోదరుని, నీ అంత విశ్వాసం ఎక్కడ లేదు. నిన్ను బట్టి నేర్చుకోవాలి. అనే విధంగా ఉన్నావు, లోపల వచ్చే సువాసన మాత్రం భరించలేనిది. అది దేవుడు అంటున్నాడు, నేనే భరించలేకపోతున్నా ఆ కుళ్ళు కొట్రాన్ని, ఎదుటి వాళ్ళు ఏం భరిస్తారంటున్నాడు. ఈ రోజున అనుకోవచ్చు, డిలీట్ చేశాంగా, ఎవరు కనపడిద్ది, చూసింది ఎవరు లేరుగా, నా తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు, నేను హాస్టల్లో ఉన్నా, నేను చదువుకుంటున్నా, నేను జాబ్ చేస్తున్నా, నేను వ్యాపారం చేస్తున్నా, నేను పొలములో ఉన్నా, నేను ప్రయాణాల్లో ఉన్నా, ఎవరికి తెలుసు నేను చేసే పని? ఎవరికి చేసిన అక్రమ సంబంధాలు? ఎవరికి తెలుసు నేను చేసే జారత్వము? ఎవరికి తెలుసు నేను చేసే వ్యభిచారము? ఎవరికి తెలుసు నేను చేసే దొంగతనము అని అనుకోవచ్చు. ఆయన అంటున్నాడు, నీ తల్లి తండ్రులకు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ బిడ్డలకి తెలియకపోవచ్చు, కానీ నీ పనులు నేను ఎరిగా, నీ పనులు నేను చూసా. ఆయన చూశాడు. ఆయన నోటి నుంచి నువ్వు ఇలాంటి దానివా అన్నక ముందే సరెండర్ అయిపో. దావీదు సరెండర్ అయ్యాడు. దేవుడు మాట్లాడాడు నాతాను ప్రవక్త ద్వారా, సరెండర్ అయిపోయా, ఈ ఘోర పాపిని క్షమించయ్యా అని అన్నాడండి. అన్నప్పుడు నా దేవుడు దావీదుని క్షమించి హృదయానుసారుడయ్యాడు. దేవుడు హృదయానుసారుడయ్యాడు. ఎవరికి? దేవుడికి హృదయానుసారుడయ్యాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఈ రోజున నీకు అవ్వాలని ఉందా?
దేవుని హత్తుకోవాలని ఉందా? దేవుడికి హృదయానుసారి అవ్వాలని ఉందా నీకు? ఉంటే సరెండర్ అయిపో, ఒప్పుకో. ఈ రోజున నేను చేసే ఎవ్వరికి తెలియలే, దైవ సేవకులతో పనేముంది, దైవ సేవకులతో ముచ్చటి ఎందుకు? నువ్వు చేసే పని తెలియక ముందే ఒప్పుకో. ఆయన నీ క్రియలు చూశాడు, నీ ప్రతి ఒక్క పని చూశాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది తెలుసా, కీర్తన గ్రంథంలో ఉండేది ఏంటో తెలుసా? నీ నడక నీ పడక నేను ఎరిగా. ఎంత క్లారిటీ అండి ఈ మాట. నీ నడక చూశాడు, నీ నడవడి చూశాడు, ఏ మార్గములు వెళ్తున్నావు చూశాడు, నీ పడక మీద ఏ ఆలోచన చేస్తున్నావో కూడా చూశాడు, నీ చేసే ప్రతి పని చూస్తున్నాడు. ఇప్పుడుకైనా సరెండర్ అయిపో. ఆలస్యమైనది ఏదీ లేదు, ఆలస్యమైనది ఏదీ లేదు. ఇప్పుడుకైనా దావీదు వలె సరెండర్ అయిపో. ఆయన దావీదుని క్షమించి హృదయానుసారుని హక్కును చేర్చుకున్నాడు, నిన్ను కూడా హక్కును చేర్చుకుంటాడు. నీ పరిమళ తైలం కాస్త సువాసనగా మార్చగలుగుతాడు. ఇప్పుడుకైనా దేవుడి సన్నిధి ఒప్పుకో. మాకు కప్పుకోవడం వల్ల ఒక రోజున బయటపడితే తల ఎత్తుకోలేని పరిస్థితి సమాజంలో. ఇందాక చెప్పుకున్నాగా, డిలీట్ చేస్తే కనపడదు ఫోన్లో నెంబరు. ఈ ప్రపంచంలో నిన్ను డిలీట్ చేస్తే ఒక్కళ్ళు కూడా కనపడవు నువ్వు. ఆయన చేతిలో ఉంది, నా చేతిలో ఫోన్ ఉన్నట్టు నీ యొక్క చరిత్ర ఆయన చేతిలో ఉంది. డిలీట్ అనే ఆప్షన్ నొక్కాడంటే ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడ కనపడవు, ఎవ్వరికి కనపడవు. ఆ డిలీట్ అనే ఆప్షన్ నొక్కక ముందే క్షమించయ్యా అని దేవుడి సన్నిధిలో అడుగు. ఆయన ఆశీర్వాదం అనే ఆప్షన్ నొక్కుతాడు. తెలుసా, ఆయన చేతిలో ప్రతి రిమోట్ ఉంటుంది. మన చరిత్ర అంతా ఆయన దగ్గరే ఉంది. రిమోట్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఒక్కసారి ఆశీర్వాదం అనే బటన్ నొక్కించుకునేలాగా మనం ఉండాలి. కానీ డిలీట్ అండ్ బ్లాక్ అనే నెంబర్ ఉండనితే, అది నొక్కాడంటే ఈ రోజున నువ్వు దేవుని కాదని ఏదన్నా చేస్తుంటే ఆయన దగ్గర నుంచి ఒకటే వచ్చింది. ఏమొచ్చిద్దంటే మనిషికి ఒక నిందైనా వచ్చింది, ఒక మరణమైనా వచ్చింది. నేను చేసేది ఎవరికి తెలియదులే, ఇంకా దేవుడితో నాకు సంబంధం లేదులే, ఆయన అటువంటి దేవుడు ఇటువంటి దేవుడు నన్ను చూడట్లే, ఆయన దగ్గరికి వెళ్తే నిజాలన్నీ బయటపడతానే, ఆయన కాదని నువ్వు ఇటు వెళ్ళావంటే చాలు, నీకు రెండే రెండు ఆప్షన్, ఒక నింద, ఒక మరణం, రెండు వస్తాయి. రెండిట్లో వాడు ఖచ్చితంగా వచ్చింది. ఈ రోజున నువ్వు చేసేది ఎవరికి తెలియదు అనుకోవచ్చు, ఆయన నీ పనులు చూస్తున్నాడు, ప్రతి పని చూస్తున్నాడు. నైట్ నువ్వు చేసే ప్రతి పని చూస్తున్నాడు, నువ్వు చేసే ప్రతి అక్రమ సంబంధం చూస్తున్నాడు, ప్రతి పని చూస్తున్నాడు. ఆయన దగ్గర ఒక్కసారి సరెండర్ అయిపో. నా దేవుడు నిన్ను క్షమించి హృదయానుసారుని చేర్చుకుంటాడు. హృదయానుసారుడు ఎలా అయ్యాడండి దావీదు? ఎలా అయ్యాడు? నాతాను ప్రవక్త దేవుడు చెప్పాడని చెప్పేసి నాతాను ప్రవక్త దావీదుకి చెప్తే, దావీదు రాజులాగా అట్లా ఉంటే నాతాను ప్రవక్త ఎంతటి వాడండి? కత్తితో ఇట్లా అంటే చాలు, ఎవ్వరికీ తెలియదు. అంతేగా, కత్తితో ఇట్లా అన్నాడు అనుకో, నాతాను ప్రవక్త చనిపోతాడు. ఎవరికి తెలుసుది తను చేసిన పాపం? ఎవరికి తెలియదు. కానీ దావీదులో పశ్చాత్తాపము కలిగింది. ఒక దైవ సేవకుడు చెప్పినప్పుడు ఈ రోజున నీకు పశ్చాత్తాపం ఎందుకు కలగట్లా? దేవుడి నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ పశ్చాత్తాపం మనసు నీకు ఎందుకు కలగట్లా? ఎందుకు కలగట్లా? ఎందుకమ్మా రక్షణ తీసుకోవట్లేదంటే, టైం ఉందిలే అంటున్నావు. ఆ టైంలో ఏ పాపం చేద్దామని ఆ పాపం నిన్ను బయట పెట్టక ముందే దేవుడి సన్నిధిని ఒప్పుకొని రక్షణ పొందు. ఆయనకి సరెండర్ అయిపో. నా దేవుడు నిన్ను క్షమిస్తాడు, ఆయన్ని క్షమిస్తాడు. దావీదుని క్షమించినట్టు నిన్ను క్షమిస్తాడు. ఖచ్చితంగా నా దేవుడు క్షమిస్తాడు. ఆయన క్షమించలేనిటువంటి దేవుడు కాదండి, ఆయన జాలి గలవాడు, ప్రేమ గలవాడు. ఆయన ఖచ్చితంగా నా దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీ పరిమళ తైలం ఈ రోజున ఎటువంటి సువాసనిస్తుంది? ఎటువంటి సువాసనిస్తుంది? మంచి సువాసనిస్తుందా? చెడ్డ సువాసనిస్తుందా?
మంచి సువాసన ఇస్తుంటే కరెక్టే, బాగానే ఉన్న పక్కన పెట్టు. అదే చెడ్డ సువాసన ఇస్తుంటే దేవుడి సన్నిధిలో సరెండర్ అయిపో. ఒకటా, రెండా, మూడా, నాలుగా అని లెక్క పెట్టడు నా దేవుడు. నువ్వు చేసిన క్రియ, పని లెక్క పెట్టడు. టోటల్గా ఒకటే. ఏమన్నాడు బైబిల్ గ్రంథంలో? ఒకటి ఉంటుంది, ఒకే ఒక్క నింద మోపవలసి ఉంది నీ మీద అని. అదే మనం చేసిన పని తల్లిదండ్రులు తెలిస్తే వాళ్ళు ఒక్క పేపర్ మీద ఎన్ని, ఓ ఇట్లా చేసావు, అట్లా చేసావు, ఇట్లా చేసావు, 100 పేర్ల మీద దాటిపోతే మనం చేసిన పాపాలు. కానీ ఒకే ఒక్క నింద మోపవలసింది అంటున్నాడు. ఆ నింద ఆయన చేత మోపవలసి ఉంది, కానీ మోపక ముందే ఒప్పుకుంటే ఎంత బాగుంటుంది. దేవుడి సన్నిధిలో సరెండర్ అవుతూ ఎంత బాగుంటుంది. నువ్వు ఈ రోజున నీ యొక్క పరిమళ తైలము ఆ సువాసనకి దేవుడి సన్నిధి అందరినీ రాపట్టుకునే విధంగా ఉందా? నిన్ను చూసి అందరు దూరం అయ్యేలాగుందా? నిన్ను చూసి అందరు దూరం అయ్యే విధంగా ఉందా? ఆ సువాసనకి అందరు వచ్చితే బాగుండు అనే విధంగా ఉందా? పైకి మంచి వాళ్ళమే, లోపల వచ్చిన సువాసన ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన నీ హృదయం ఎరిగాడండి. మనుషులు చూడడు ఆయన, పై రూపం అస్సలు చూడడు. నువ్వు ఎట్లా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, జుట్టు పొడుగుందా, జుట్టు తక్కువ ఉందా, అసలు చూడనే చూడడు. నీ హృదయం చూస్తున్నాడు. పైకేమో భక్తిమంతురాలగా దేవుడి సన్నిధిలో పాటలు పాడుతున్నావు, పరిచర్య చేస్తున్నావు. లోపల ఉన్న సువాసన ఆయన చూసి అంటున్నాడు, నీ క్రియలు నేను చూసా, నీ పడక, నీ నడక నేను చూసా. దేవుడి సన్నిధిలో ఇప్పటికైనా సరెండర్ అయిపో. దేవుడి సన్నిధిలో ఇప్పటికైనా ఒప్పుకోని యొక్క పాపాన్ని నా దేవుడు క్షమాపణ భిక్ష ఇస్తాడు. ఒప్పుకోకపోతే నీ ఇష్టం. చెప్పాగా ఏమని? నరకమా, పరలోకమా? ఆయన దగ్గర నుంచి ఆశీర్వాద బటన్ నొక్కించుకుంటావా, డిలీట్ అనే బటన్ నొక్కించుకుంటావా? అది నీ చేతిలో ఉంది. మోకరిద్దామా, అడుగుదామా? ప్రతి ఒక్కరు మోకరించండి, ప్రతి ఒక్కరం ప్రార్థనలోకి ఇద్దామండి. నీ పరిమళ తైలము ఎటువంటి సువాసనిస్తుంది? ప్రతి ఒక్కరు మోకాళ్ళేద్దామండి, అందరం మోకరిద్దాం. నీ పరిమళ తైలము ఎటువంటి సువాసనిస్తుంది? ఒక పర్ఫ్యూమ్ బాటిల్లో 10 ఈగల దూరిని ఆ స్ప్రే నువ్వు కొట్టుకుంటే ఉండగలుగుతావా? ఆ చెడ్డ వాసన పిలిస్తే మనమే చచ్చిపోతాం. మరి నీ పరిమళ తైలములో ఎటువంటి సువాసన? మంచి సువాసన. నీ సువాసన వల్ల 10 మందిని రాపట్టుకునేలాగుందా? మరి చెడ్డ సువాసన వస్తుంటే 10 మందిని నీ ద్వారానే దూరం అయ్యేలాగా ఉందా? ఎటువంటి సువాసన వస్తుంది నీ దగ్గర నుంచి? నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ రోజున నాతాను ప్రవక్త చెప్పినప్పుడు దావీదు వ్యతిరేకి లేదండి, సరెండర్ అయిపోయాడు. అయ్యా, ఈ ఘోర పాపిని క్షమించు ప్రభువా, ఇంతకాలము నేను నీ సన్నిధిలో పరిచర్య చేశావు, బైబిల్ చదివా, రిఫరెన్స్ అందించా, ఉపవాసాలతో మొరపెట్టాను. కానీ నా లోపల ఉన్న ప్రతి క్రియను నన్ను చూసావయ్యా. నేను చేసిన జాగ్రత్తను నువ్వు చూసావయ్యా. నేను చేసిన వ్యభిచారం నువ్వు చూసావు నాయనా. నువ్వు నాతోనే మాట్లాడావయ్యా. అడుగు అయ్యా, నన్ను క్షమించాయా అని అడుగు ఈరోజు. నువ్వు ఎవరితో నైట్ ఫోన్ మాట్లాడుతున్నా ఆయన చూశాడు. నువ్వు ఎవరితో చాటింగ్ చేస్తున్నా ఆయన చూశాడు. నీ తల్లిదండ్రులకి, నీ భర్తకి, నీ భార్యకి, నీ బిడ్డలకి తెలియక ముందే ఒప్పుకో. ఆయన చూశాడు నిన్ను ఈరోజున. ఒకే ఒక్క మాట అంటున్నాడు నా దేవుడు,
నిన్ను ఆశీర్వదిద్దామనుకున్నాను బిడ్డా, కానీ నువ్వు నా చేత డిలీట్ అనే బటన్ నొక్కించుకుందాం అనుకుంటున్నావు. ఒక్కసారి నేను ఆ బటన్ నొక్కానంటే ఈ లోకంలోనే కనుమరుగైపోతావు. నన్ను క్షమించయ్యా, ఈ ఘోర పాపిని క్షమించు నాయనా. నేను ఇంకెప్పుడు ఆ పాపము చేయనయ్యా, నేను ఇంకెప్పుడు ఆ తప్పులు చేయనయ్యా. దేవుడి సన్నిధిలో భక్తి మంత్రాలుగానే వస్తున్నావు, కానీ ఎందుకు నీకు ఆ వ్యర్థమైన సీరియళ్ళు, ఎందుకు నీకు వ్యర్థమైన పనులు? వెళ్ళకూడదని తెలుసు అక్కడికి, అయినా అక్కడికి వెళ్తున్నావు. ఎందుకు ఆ పాపం పనులు చేస్తున్నావు? ఎప్పుడైనా మనం దేవుడి చేత ఆశీర్వాదం నొక్కించుకోవాలి, కానీ డిలీట్ అనే బటన్ నొక్కితే కనుగరమైపోతావు. ఇప్పటికైనా దావీదు వలె సరెండర్ అయిపో. నన్ను క్షమించయ్యా, తెలుసో తెలియకో నేను పాపము చేశాను. నా కాళ్ళ ద్వారా, నా మాటల ద్వారా, నా చూపుల ద్వారా, నా శరీరం ద్వారా, నా పడక ద్వారా, నా నడకల ద్వారా చేశానయ్యా. నన్ను క్షమించు నాయనా. స్తోత్రము నాయనా. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, నీ నామానికి ఘనమైన స్తోత్రాలు ప్రభా. అయాన్ని గొప్ప కృపతో ఎంతగానో మాతో మాట్లాడిన దేవుడు ప్రభా. అవునయ్యా, పరిమళ తైలము సువాసన మంచి కలిగినదన్నావు అయా. మా పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానం అంటున్నావు నాయన. ఈ రోజున పరిమళ తైలం ఎటువంటి సువాసన ఇస్తుందంటే అయా, చెడు సువాసన ఇస్తే ఎవరు ఉండలేరయ్యా. ఈ రోజున మా బ్రతుకులలో నాయన, మా యొక్క జీవితాల్లో చెడు సువాసన వస్తుందయ్యా. ఈ ఘోర పాపములు క్షమించు నాయన. మేము ఇంకెప్పుడు నీ సన్నిధిలో పాపములు చేయము నాయన. అయా, ఒక దైవ సేవకుడితో అయా మాట్లాడినప్పుడు నా తండ్రి, అయా దావీదు ఒప్పుకున్నాడు నాయన. మేము నీ సన్నిధిలో చేరి మొడపెడుతున్నావయ్యా. నువ్వు మాతోనే తేటగా మాట్లాడిన దేవుడు ప్రభా. మమ్మల్ని క్షమించు నాయన. అయా నా తండ్రి, నీకు నచ్చని విషయాలు ఇంకా మాలో ఏదైనా ఉంటే క్షమించయ్యా. నీకు ఆయిస్తున్న విషయాలు మాలో ఇంక ఏదైనా ఉంటే క్షమించు నాయన. అయా, మా ప్రియ బిడ్డలు ఎంతగానో నీ సన్నిధిలో నాయన మొరపెడుతున్నారు. బిడ్డలు నాయన తెలుసో తెలియక ఏదైనా పాపములు చేసింటే క్షమించు నాయన. అయా నా తండ్రి, దావీదు నీ సన్నిధిలో సరెండర్ అయినప్పుడు హృదయాంశాలను చేర్చుకున్న దేవుడు కదయ్యా. మేము నీ సన్నిధిలో క్షమాపణ అడుగుతున్నప్పుడు అయా మమ్మల్ని కూడా క్షమించి హృదయాంశాలను చేర్చుకోండి ప్రభా. అట్టి కృప ప్రతి ఒక్క బిడ్డకి దయచేయబడును గాక. నీ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ ఘనతన ప్రభావములు మీరు మాత్రమే పొందిరని నజరేతుడైన యేసుక్రీస్తు నామమున పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.